నమస్కారం బీటీవీ ఛానల్ కి స్వాగతం. ముందుగా బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు. అమరావతి ప్రాంతం మందడంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతిని నెంబర్ 1 గా మార్చడమే టీడీపీ జనసేన ధ్యేయమని వెల్లడి. మందడంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్. మళ్లీ వైసీపీ సర్కార్ వస్తే రాష్ట్రంలో అంధకారమేనని హెచ్చరిక. ఏపీకి పట్టిన పీడ వదిలే టైమొచ్చిందని పవన్ కళ్యాణ్ వెల్లడి. చంద్రబాబు, పవన్ ఫోటోపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా బాబు, పవన్లు గంగిరెద్దులతో దిగిన ఫోటో షేర్ చేస్తూ బాబు పక్కన 2 గంగిరెద్దులు అంటూ అంబటి ట్వీట్. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు. ముందుగా బీటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినాన పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో, సకల సమృద్ధితో మీ కుటుంబాలు విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ మరొకసారి సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి రాగానే తెలుగు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది. 3 రోజుల పాటు సంబరంగా సందడిగా జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి పండుగ. సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తూ ఉంటాడట. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. తట్టుకోలేనంత చలి వేస్తుంటుంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందట. భగ అంటే మంటలన్న మాట. భోగి రోజు వేసే మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యదాయిని కూడా. ధనుర్మాసంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి ముందు పిడకలను కాలుస్తారు. తద్వారా గాలి శుభ్రమవుతుంది, సూక్ష్మజీవులు మటుమాయమవుతాయి. భోగి మంటలలో రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బేరెళ్లను వేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పాత కలపను కూడా వాడతారు. మంటల్లో ఆవు నెయ్యిని వేస్తారు. వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చటం వలన శరీరంలో 72,000 నాడులు ఉత్తేజితమవుతాయట. చాలా మంది భోగి మంటల్లో టైర్లు, రబ్బర్, ప్లాస్టిక్ వస్తువులను వేస్తూ ఉంటారు. అది చాలా తప్పు, శాస్త్ర విరుద్ధం. పైగా వాతావరణం పాడవుతుంది. ఆ గాలి పీల్చడం వలన రోగాలు వచ్చే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ సంక్రాంతి పర్వదినాన్ని మీరందరూ చాలా ఆనందంగా గడుపుతారని ఆకాంక్షిస్తూ మరొకసారి భోగి శుభాకాంక్షలు. తెలుగు వెలుగులు విరిజిమ్మే పచ్చని లోకిళ్లలో సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో, విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. ప్రజలతో మమేకమై సీఎం ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మొదటి వారిద్దరూ భోగి మంటల్ని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. బసవన్నలకు సారే గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబరాల సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈవెంట్స్ జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఊరు వాడ ఒక్కటై, బంధుమిత్రులు ఏకమై అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని సుఖ సంతోషాలతో, విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు జగన్.
वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटरमण गोविन्द गोविन्द बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः स्वस्तिदाविशस्तुमाय संदेवतानाम् असुरगात्रेयं मनसा चदाक्षम् देवानां वसन्ति मुनयो मुनयो वसन्ति देवानां वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां कवयः कवयो देवानां वसन्ति वसन्ति देवानां कवयः देवानां कवयः कसः देवाइदं देवा देवाइदं मे मयिदत्सरं दीर्घमायु पद्मावती समेत वेंकटेश्वर दिव्य प्रसाद सिद्धिरस्तु। తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్నారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలని చెప్పారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజధాని కోసం అమరావతి రైతులు 5 ఏళ్లుగా అలుపెరగకుండా పోరాడుతున్నారని ఆయన మెచ్చుకున్నారు. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఎవరు 3 రాజధానులు ఏర్పాటు చేయరని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఇదే పెద్ద మనిషి జగన్ అమరావతి రాజధాని అని చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానులని ప్రజల్ని మోసం చేశాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది మాత్రమే కాదని రాష్ట్రంలోని ప్రజలందరిదని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని చెప్పారు. ఏపీ పౌరులు ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా రాణిస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం వెనకబడుతున్నారని వివరించారు. 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 గా మార్చాలన్నది తెలుగుదేశం, జనసేన ధ్యేయమని, ఇది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా, మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం, మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరన్నా ఉండండి. 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు పట్టిన పీడ తొలగిపోయే టైం వచ్చిందని, ఆ పీడను, కీడును ఈ రోజు భోగి మంటలో కాల్చేశామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. దీనిని అడ్డుకోవటానికి రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించేందుకు టీడీపీతో కలిశామని వివరించారు. జనసేన ఆధ్వర్యంలో మందడంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం భూమి ఇచ్చి త్యాగం చేసిన రైతుల్ని మరొకసారి మెచ్చుకున్నారు. వారి త్యాగం ఊరికే పోదని చెప్పారు. ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం మీరు త్యాగం చేశారో దానిని తప్పకుండా నెరవేర్చేందుకు టీడీపీ, జనసేన కృషి చేస్తుందని తెలిపారు. అధికార పార్టీ పేరుతో రైతులు ఉన్నారు తప్ప రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అందరం చూస్తూనే ఉన్నామని వివరించారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను చూసి చలించిపోయి ఈరోజు టీడీపీ, జనసేన కలిసిపోయాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరొకసారి అధికారంలోకి రావాలని వైసీపీ కుట్రలు పన్నుతుందని, టీడీపీ, జనసేన కలవకుండా చాలా కుట్రలు వేసిందని ఆరోపించారు. జగన్ సర్కార్ పాలనలో రైతాంగానికే కాదు రాష్ట్రంలో ఏ వర్గానికి మేలు కలగలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబాలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు.
గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను. అమ్మ, మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నాను, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది. ఏపీ మినిస్టర్ అంబటి రాంబాబు తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోను ట్వీట్ చేస్తూ మంత్రి అంబటి చేసిన కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా మంత్రి తీరును తప్పుపట్టారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం మందడంలో నిర్వహించిన వేడుకల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు గంగిరెద్దు పక్కన నిలబడి ఫోటో దిగారు. ఈ ఫోటోను టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఈ ఫోటోను షేర్ చేస్తూ బాబు పక్కన 2 గంగిరెద్దులు అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, టీడీపీ, జనసేన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా మంత్రి తీరును తప్పుపడుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఆసక్తి రేపుతూ ఉన్నాయి. సంక్రాంతి పండుగకు ఆంధ్రకు విచ్చేనున్న తెలుగు ప్రజానికానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున స్వాగతం, సుస్వాగతం అంటూ జనసేన నాయకులు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూనే వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేస్తోంది ఆ పార్టీ. ఏపీలో రోడ్లు సరిగ్గా లేవని, జాగ్రత్తగా వెళ్లాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సొంతూరుకొచ్చే సంతోషంలో కార్లు జోరు పెంచొద్దు, ఏపీ రోడ్లు బ్రేకులు వేస్తాయి అంటూ జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు. నగర ప్రజలకు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నగర ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు సంక్రాంతి పర్వదినాన్ని కూడా రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి దగ్గర భోగి వేడుకల్ని నిర్వహించారు. వేకువజామున అందరూ భోగి వేడుకలలో పాల్గొని పెద్దెత్తున భోగి మంటల్ని వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పిల్లా పాపాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నగర ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్షించారు. భోగ భాగ్యాలను తెచ్చే పండుగ ఈ సంక్రాంతి అని చెప్పారు. సీఎం జగన్ పాలనలో సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకుంటూ ఉంటారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మాత్రం కాలయాపన చేస్తూ అవినీతి రాజకీయాలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి మంచి చేసిందేమీ లేదని చెప్పారు. వారెన్ని రాజకీయ కుట్రలకు పాల్పడినా మరల అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని కూడా వారి రాజకీయ అవసరాలకు వాడుకోవటం తగదని హితవు పలికారు. భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఇది పెద్ద పండుగ. ఈ పండుగ ప్రతి ఇంట కూడా ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం, ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఈ తెలుగు సాంప్రదాయాలను కాపాడడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే
ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, అనేక ఊళ్ళల్లో స్థిరపడినా కానీ ప్రతి వాళ్ళు సంక్రాంతికి వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో అల్లుళ్ళు కావచ్చు, అదేవిధంగా కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా మా ఇంట్లో కూడా ఈరోజు మా అల్లుడు కూతుర్లు, అదేవిధంగా మా అల్లుళ్ళు కూతుర్లు, మా కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. భోగి మంటలంతా తెలుసు, ప్రతి వాళ్ళు కూడా వేకువజామునే నిద్రలేసి భోగి మంటలేసి, అదేవిధంగా గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ఇతర చక్కటి సాంప్రదాయంగా ఉన్న విధంగా ఈ పండుగని మేమందరం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ప్రతి వాళ్ళకి చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా పైకి తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. అందుకే ఈ 4 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఈ సంక్రాంతి పండుగే ఉదాహరణగా అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్, 3,000 రూపాయల పెన్షన్ వరకు కూడా సక్రమంగా ప్రతిరోజు కూడా వాళ్ళకి అర్హతే కొలమానంగా తీసుకొని ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి జరుపుకోవాలని చెప్పని చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. ఈ యొక్క ఆనవాయితీని, సాంప్రదాయాన్ని అందరూ కూడా కొనసాగించే విధంగా ఉండాలని చెప్పని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాను. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయబద్ధంగా పక్కన భోగి పండుగ నిర్వహిస్తుంటే మరోపక్క ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం అనసత్య జీవోలు తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి భోగి మంటలు వేసి దగ్ధం చేస్తుందని ఎలా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడు ఆయన దించేయాలి, ఎప్పుడు ఆ సీట్లో ఎక్కేయాలని చెప్పని ఏ ఒక్క కార్యక్రమం చేసినా కానీ అమ్మఒడి చేస్తే ఎందుకు చేసామంటాడు, పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తే ఎందుకు ఇచ్చామంటాడు, చేయూత ఎందుకు ఇచ్చామంటారు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎందుకు ఇన్ని ఇస్తున్నారని చెప్పని బాధపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. పండగలు కూడా రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పండగ చేసుకోవాలి, చేసుకోకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి పండగలు కూడా రాజకీయం చేసేది చంద్రబాబే, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పి తెలియపరచుకుంటే ఇటువంటి నీచిక రాజకీయాలకు పాల్గొవద్దని చెప్పి నేను వాళ్ళని కోరుకుంటున్నాను. గంటల పాటు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు. ఈరోజు భోగి మంటల్లో కూడా ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా కుప్పం వెళ్తాడు ఆయన. మామూలుగా సంక్రాంతి పండుగకి కుప్పం వెళ్ళేవాడు. ఈసారి కుప్పం నుంచి నాకు తెలిసి పోటీ చేయడం భయపడినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు కుప్పం సైతం కూడా మేము గెలవపోతున్నాం అనేది అతని సంకేతాలు ఉన్నాయి. అందుకని మళ్ళీ సంక్రాంతి పండుగ వెళ్ళి అక్కడికి వెళ్ళి వేస్ట్ చేసుకోవడం దేనికని చెప్పని ఇక్కడ కూర్చొని రాజకీయాలు చేసి రాత్రిపూట్ల పగలపూట చంద్రబాబు నాయుడు గారు సొంత పుత్రుడు, దత్తపుత్రుడు కూర్చొని నీచి రాజకీయాలకి ఒక అమరావతిని అడ్డా చేస్తారు తప్ప వాళ్ళు ఎన్ని పకటకల్లా కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మీరు కొనసాగుతున్న నేపథ్యంలో 7 నియోజకవర్గాలతో పాటు ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా విజయించేందుకు నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా ఏదైతే 7 నియోజకవర్గాలు ఎంపీని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వడానికి మా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం చేసినా కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి వద్దకి చేరే విధంగా సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి. అభివృద్ధి అంటే ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. యావత్ ప్రపంచానికి శ్రీ అమ్మవారి, స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆలయ చైర్మన్, కార్యనిర్వహణ అధికారులు ఆకాంక్షించారు. అందరికీ భోగి సంక్రాంతి కర్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై భోగి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించి వేద మంత్రోత్సరణ నడుమ సాంప్రదాయబద్దంగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, మేళములతో వైభవంగా భోగి మంటల కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, కార్యనిర్వాహక ఇంజనీర్లు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు.
సంక్రాంతి సందర్భంగా మహామండపం 7వ అంతస్తు పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బి ఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నారని, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకొని కూర్చున్నారని, నేను విజయవాడను ఊడదీసా ఇరగదీసా అంటారని ఎద్దేవా చేశారు. ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నారని, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లోకేష్లపై విషం చిమ్ముతున్నారని, 6 ఎమ్మెల్యేలను బొందబెట్టి వైసీపీ నేతలతో చేతులు కలుపుకొని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరంలో వీరప్పన్ వసంతకృష్ణ ప్రసాద్తో చట్టాపట్టాలేసుకుని శంకుస్థాపనల ప్రారంభోత్సవాలు చేశారని దేవినేని ఉమా ఆరోపించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాల్లో వచ్చినప్పుడు కుర్చీలు కౌన్సిలర్ల మీద ఎగిరి పడుతూ ఉంటే చెరోపక్క చిద్విలాసంగా ఎంపీ ఎమ్మెల్యే కూర్చున్నారని, దీన్నేమంటారు? రాజకీయ వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కృష్ణప్రసాద్, కేశినేని నాని చేసిన అవినీతి రాజకీయాలను టీడీపీ అధికారంలోకి రాగానే కొండపల్లి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అధికారులతో ప్రజా కోర్టులో వాస్తవాలు చెప్పిస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని దేవినేని ఉమా తెలిపారు. సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఉంది. తప్పకుండా న్యాయం ధర్మమే ఈ దేశంలో గెలుస్తాయి. న్యాయం ధర్మమే నిలబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే గెలుస్తుంది. తాత్కాలికంగా రాజారెడ్డి రాజ్యాంగంతో ఈ పాపాలన్నీ చేసినా చివరికి గెలిచేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే. వాటి మళ్ళీ చెప్తున్నాను, కేశినేని నాని, ఈరోజు నువ్వు అమరావతి రైతుల మీద, అమరావతి రాజధాని మీద నువ్వు కక్కిన విషాన్ని వెనక్కి తీసుకో. అమరావతి రైతాంగం ఉసురుతవుతుంది. విజయవాడ మహానగరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రీన్లెస్ సిటీగా, ఒక పరిశుద్ధమైన నగరంగా పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, ఘాట్లు కట్టే ఈ పుష్కరాల ఘాట్ల నిర్మాణంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లై ఖర్చు పెట్టడంలో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు కూడా భారమయ్యాయి. వాటిని వాళ్ళ ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే హజ్ కానీ, లేకపోతే షాదీఖానాలు కానీ, మైనార్టీ సోదరులు కట్టిన భవనాలు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు, విజయవాడ మహానగరంలో హాస్పిటల్లో 100 కోట్లు ఖర్చు పెట్టిన భవనాలు కావచ్చు, టిట్కో ఇళ్ళు ఏమీ కనపట్లేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ వంటి మోసపూరిత పథకాలను భోగి మంటల్లో వేసి తగలపెట్టి రాష్ట్రానికి సంక్షేమ పాలన అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కొనియాడారు. రాష్ట్రానికి సుభిక్ష పాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే మరలా రావాలని ఆకాంక్షించారు. భోగి పండుగ పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని సున్నంబట్టిల సెంటర్ వద్ద గల అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భోగి మంటలు వెలిగించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సున్నంబట్టిల సెంటర్ వద్ద గల అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ఈ భోగి వేడుకల్ని జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రతులను భోగి మంటలు వేసి తగలపెట్టి రాష్ట్రానికి సంక్షేమ పాలన అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రానికి సుభిక్ష పాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే మరలా రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భోగి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా
యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు సోదరులు జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య వరాగారి యొక్క ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు ఘనంగా ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే సంక్రాంతికి మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన మళ్ళీ ఉండాలి అని చెప్పని ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎంతో అవసరం అని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో కార్పొరేటర్లు కానివ్వండి, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు కానివ్వండి, ఉపాధ్యక్షులు కానివ్వండి, తూర్పు నియోజకవర్గం సంబంధించిన పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుని, అదేవిధంగా ఏదైతే ఎందుకంటే భోగి పండుగ నాడు మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు, అవసరం లేని సామాన్లు అవన్నీ గారు మంటల్లో వేసేసి ఈ మనకు అక్కర్లేదు, ఈ ఎందుకు పనికిరావు, వీటి దరిద్రం కానివ్వండి ఎన్ని గారు మనకి వద్దు అక్కర్లేదని చెప్పని మనం ఎన్ని గారు కాల్ చేస్తాం. అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరొకసారి అబద్ధపు హామీలతో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చెయ్యని కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేస్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇంటింటికెళ్ళి బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అని చెప్పని ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజానికం మోసం చేస్తానికి ఉన్న పాంప్లెట్లు ఈరోజు అయ్యగారు భోగి మంటల్లో వేసి మీ అబద్ధపు హామీలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర జనాభా చెప్పే విధంగా ఈరోజు యోజన విభాగంలో ఒక మంచి కార్యక్రమం చేస్తాం గారు జరిగింది. నిజంగా ప్రజానికం అందరు గారా పాట సామాన్లాగే ఈ గారు మనకు అబద్ధాలు, చంద్రబాబు చెప్పే మాటలు అబద్ధాలు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు మంటల్లో వేస్తాం. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అదే ఒక నినాదంతో ఉంది. ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ అంటే రైతులు గారు ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్పని ఈరోజు ఎంతోమంది అందరూ గారు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఒరవడి ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక అద్దె బ్యాచ్ని పెట్టుకున్నారు. వీళ్ళ పని ఏం లేదు, టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి, బడ్డీ కొట్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నెలకి 1000, 2000, 3000 ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అద్దె బ్యాచ్కి. వీళ్ళందరూ గారు వెళ్ళి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పటమే వీళ్ళ పని, అంతకని ఇంక వేరే పని లేదు. ఈ ఒక 2-3 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, ఆయన చేసే కార్యక్రమాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఆనందాలకు దూరం అయ్యారని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి దేవర సాయి సుధాకర్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని ప్రజలందరూ భావిస్తున్నారని చెప్పారు. ఆఫీసులందు కేంద్ర పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ భోగభాగ్యాల భోగి అందరికీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, మా తెలుగింటి ఆడపడుచు సైకో పోవాలి.
పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో భోగి పండుగల కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4.5 సంవత్సరాలుగా ఎవరు కూడా పండగలు చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాక్షస పరిపాలన ఎంత తొందరగా అంతమొందిద్దా, రేపు సుభిక్షంగా మనం ఎప్పుడు పండగలు చేసుకోవడానికి అవకాశం కలుగుతుందా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భోగి మంటల యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి జీవోలని తగలబెడుతూ వచ్చే ప్రభుత్వం వచ్చే భోగి పండుగలు వచ్చే సంక్రాంతి పండుగని సుభిక్షంగా చేసుకోవాలని ఆనందాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. 78 లక్షల మంది ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జీవో కాపీలను మేము తగలబెట్టడం జరుగుతుంది. అలాగే 85% హామీలు అమలు చేయని ప్రభుత్వం 85% ఫెయిల్యూర్ అయినటువంటి ఈ గవర్నమెంట్ హామీలు నెరవేర్చలేనటువంటి ఈ గవర్నమెంట్ని వ్యతిరేకంగా నిరసనగా ఈ భోగి మంటల్లో ఈ జీవో కాపీలను తగలబెట్టడం జరుగుతుంది. అలాగే సైకో పాలనలో 10,000 మందికి రోజులవారీ కార్మికులకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి ఈ జీవో కాపీలను కూడా తగలబెట్టడం జరుగుతుంది. మహిళలకు రక్షణ లేనటువంటి ఈ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనాగరిక చర్యలు, బీసీలపై జరిగినటువంటి దాడుల్ని ఖండిస్తూ అనేకమైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీలైనటువంటి ఆ డాక్టర్ సుధాకర్ గారి కాడి నుంచి ఈ 4.5 సంవత్సరాల్లో నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖా సరిత. ఈ 4.5 సంవత్సరాల్లో సైకో పాలన ప్రజలు అతి తీవ్రంగా చాలా బాధలు పడుతున్నారు. ఎప్పుడు పోతుందా ఈ సైకో పాలన? అన్ని జీవోలు తీసుకొచ్చి పనికిమాలిన జీవోలు తీసుకొచ్చి ప్రజల మీద అతి తీవ్రంగా బాధలు పెట్టి ఈ సైకో పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని రేపు 2024లో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నామనంటే చాలా బాధాకరంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ సంక్రాంతి భోగి కనుమ చేసుకోవాలనంటే చాలా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆ పాలన రావాలి అని ప్రజలు 24లో తగిన బుద్ధి చెప్తారని చెప్పని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠతను కలిగిస్తూ ఉన్నాయి. అధికార ప్రతిపక్షాలు పరస్పరం వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మనకు తెలిసిందే. అయితే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు మంత్రి జోగి రమేష్ కు అప్పజెప్పటాన్ని నియోజకవర్గంలోని సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నారు. తమ అసంతృప్తిని వెళ్లిపుచ్చేలా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు బస్టాండ్ లో పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను నియమించడం సరైన నిర్ణయం కాదని ఆ పార్టీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు. అమరావతి ప్రాంతం మందడంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తున్నాయన్న మాజీ ముఖ్యమంత్రి. తెలుగు జాతిని నెంబర్ 1 గా మార్చడమే టీడీపీ జనసేన ధ్యేయమని వెల్లడి. మందడంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్. మళ్లీ వైసీపీ సర్కార్ వస్తే రాష్ట్రంలో అంధకారమేనని హెచ్చరిక. ఏపీకి పట్టిన పీడ వదిలే టైమొచ్చిందని పవన్ కళ్యాణ్ వెల్లడి. చంద్రబాబు పవన్ ఫోటోపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా బాబు పవన్లు గంగిరెద్దులతో దిగిన ఫోటో షేర్ చేస్తూ బాబు పక్కన 2 గంగిరెద్దులు అంటూ అంబటి ట్వీట్. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.